ఈరోజు అయితే మా ఫామ్లో కోళ్ళకి ఏమేమి ఫీడ్ ఇస్తానో చెప్తాను నీకు. హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. మేము రెగ్యులర్గా యూజ్ చేసే ఫుడ్ వచ్చేసి వడ్లలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ విచ్ఛిన్నమై గ్లూకోజ్గా మారి కోడికి కావాల్సిన ఎనర్జీ ఇస్తాయి. కోడి యొక్క రోజువారీ కార్యకలాపాలకి కామన్ ఫీడ్గా వడ్లను ఎంచుకోవడం మంచిది. దీనివల్ల గుడ్ల సామర్థ్యం పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అండ్ చాలామంది ప్రతిరోజు తెలియక బియ్యం వేస్తూ ఉంటారు. దీనివల్ల కోడి రోగాల బారిన పడుతుంది. కేవలం వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే బియ్యం వేయాలి. తర్వాత వచ్చేసి మొక్కజొన్న వారానికి 2 లేదా 3 సార్లు ఇవ్వచ్చు. మొక్కజొన్న వల్ల కోడి బరువు పెరుగుతుంది. చలికాలంలో ఇది చాలా అవసరం. కానీ కడుపు నిండా మొక్కజొన్న వేయకండి, జస్ట్ 50% మాత్రమే వేయండి. ఎందుకంటే మొక్కజొన్న అనేది అంత ఈజీగా అరగదు. నెక్స్ట్ తౌడుని డైరెక్ట్గా కోళ్ళకి వేయకూడదు. అలా వేస్తే పొడిగా ఉండడం వల్ల గొంతులో అంటుకుంటుంది. కావున తౌడులో కాసంత ఉప్పు యాడ్ చేసి తడిగా తడిపి ముద్దలాగా వేయండి. మీ ఫామ్స్లో గడ్డి ఉంటే పర్లేదు, లేకపోతే బయట నుంచి గడ్డి కోసుకొచ్చి వేయండి. గడ్డి తిన్న కోడికి గడ్డి తినని కోడికి చాలా తేడా ఉంటుంది. అదేంది గడ్డి వేయమంటున్నాడు అని ఆశ్చర్యపోకండి. నాటుకోడికి అత్యంత అవసరమైనది పచ్చగడ్డి. అండ్ నెక్స్ట్ వచ్చి వారానికి కనీసానికి ఒకసారైనా టమాటాలు వేయడానికి ట్రై చేయండి. ఇదంతా మా ఫామ్లో మా కోళ్ళకి మేము రోజు వేసే ఫుడ్. వీలైతే వీటితో పాటు రావులు, సజ్జలు, జొన్నలు కూడా వేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.